సార్ మీ పేరు? పివి సత్యనారాయణమూర్తి అండి. ఏం చేస్తుంటారండి? నేను ఆర్టీసీలో చేసి రిటైర్ అయ్యాను. ఆర్టీసీ స్క్వాడ్లో చేసి రిటైర్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 6 నెలలు అవుతుంది కదండి. ఈ 6 నెలల్లో ఆయన పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? కొంతమంది చాలామంది సంతృప్తికరంగానే చెప్తున్నారు. కొన్ని పనులు బాగానే చేస్తున్నారని. అది వ్యతిరేకత ఏం రాలేదంటారా? అంటే చాలామంది అంటున్నారు అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని. నిజమే అంటారా ఇదంతా? ఇంకా టాక్ స్పీడ్ మూమెంట్ ఏం రాలేదు. అసలు జనాల్లో ఇంతవరకు ఏం రాలా ప్రస్తుతానికి. అదేంటి సంగతి. మరి జగన్ తాను మంచోడిని నిజాయితీ పరుణ్ణి అనుకుంటున్నారంట, నిజమేనా? ఇప్పుడు నేను మంచివాడిని నిజాయితీ పరునని నేను అనుకుంటే సుఖమేముంది? జనాలు చెప్పుకోవాలి కదా. జనాలు చెప్పుకుంటే ఎవరైనా హర్షిస్తారు. అయితే అతను మంచితనం వల్ల కొంతమంది ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కొన్ని పథకాలు అందేవాళ్ళకి అందినవి మంచిదే. అంతవరకు మంచి జరిగింది. ఆంధ్రలో మాత్రం బాధపడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అనేవి నెరవేరుస్తారని మీరు నమ్ముతున్నారా? నెరవేరుస్తారా అంటే అన్నీ ఒకేసారి అవ్వవు కదండి. మన ఇంట్లో పెళ్ళి అనుకోండి, అన్ని కార్యక్రమాలు ఒకేసారి అవుతాయి. నిదానంగా ఒక్కొక్కటి అవుకుంటూ వస్తుంది. దాన్ని బట్టి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. అది మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను మోసం చేశారని బయట చాలామంది పబ్లిక్ టాక్ అండి. మీరేమంటారు, నిజమేనా? పూర్తిగా తీసేస్తారని టాక్ ఏం రాలేదుగా. పూర్తిగా తీసేశారని టాక్ ఏమి పబ్లిక్లో రాలేదు కదండి. అది పూర్తిగా తీసేశారని వస్తే వాలంటీర్లను తీసేశారు అని అనుకోవచ్చు. కానీ వాలంటీర్స్ కూడా ఉండటం మంచిదే. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ ఆన్లైన్ ద్వారా చేస్తామని అంటున్నారు కదా. కొంతమందికి అర్థం కాకపోవచ్చు అట్లాంటి విషయాలు. ఇప్పుడు కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. డైరెక్ట్గా ఇళ్ళకు వచ్చి వాళ్ళు సర్వ్ చేస్తే బాగానే ఉంటుంది. మరి అదే జగన్ రైతుల కోసం ధర్నాలు చేస్తున్నారంట. మరి ఆయన ధర్నాలని సమర్థిస్తారా? జగన్ రైతుల కోసం ధర్నాలు చేస్తున్నారంట. మరి ఆయన ధర్నాలను మీరు సమర్థిస్తారా? ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఈ రైతుల పట్ల అరాచకంగా ఏమైనా ప్రవర్తించాడని టాక్ వస్తే వాళ్ళు ధర్నా చేశారంటే దానికి సమర్థించవచ్చు. కానీ ప్రస్తుతానికి ఏమైనా టాక్ రాలేదుగా రైతుల దగ్గర నుంచి. చంద్రబాబు నాయుడు గారు కదండి, జగన్ దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వ్యతిరేకత వస్తే ఇప్పుడు జగన్మోహన్ గారు చేశారంటే అందమే. అది ఏపీలో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయంటారా? రోడ్లు మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయినాయండి. సైడ్స్ వేలూరులో మాత్రం చాలా చేయవలసి ఉంది. కానీ చేస్తామని అంటున్నారు కదా. ఇప్పుడు చేస్తాననే వాళ్ళని మనం పరిగెట్టిచ్చేసేసి విమర్శలకు గురి చేసేస్తే ఇంకా వాళ్ళు చేస్తానికి కూడా అవకాశం ఉంటే ఉండొచ్చు, లేకపోతే. నిదానంగా చేస్తానంటున్నారు కదా. చేయనుండి అది ఎంతవరకు వస్తుందో. 1 year కూడా అవ్వలేదుగా. అయిపోతే చేయలేదు అనుకోండి, అప్పుడు దాన్ని వ్యతిరేకించవచ్చు. కూటమి ప్రభుత్వం మీకు ఎలా అనిపించిందండి? మేము ఓన్లీ కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం దాన్నే ఇది చేస్తున్నాం, కానీ ఇతర పార్టీల గురించి చూస్తాం. అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారి కలయిక మీకు ఎలా అనిపించింది? పర్వాలేదు, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. ఫ్యూచర్లో ఎలా ఉండదో చెప్పలేదు. అది మరి శాశ్వత మిత్రులు అనేది ఉండదు కదా. ఎవరికి ఎప్పుడు ఏదో రకంగా వ్యతిరేకత వస్తుందో, ఏదో రకంగా అనుకూలత వస్తుంది. మరి ఏ రకమైన డెవలప్మెంట్ కోరుకుంటున్నారండి మీరు? అభివృద్ధి కార్యక్రమాలు జరగాలండి. రోడ్లు, ఇంకా విద్య, తర్వాత ఏమో వైద్య రంగం, ఇవన్నీ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు జగన్ గారు చేసినంతకాలం ఆరోగ్యశ్రీ పథకాన్ని మంచిని చెడ్డని ప్రవేశపెట్టాడు. ఇవి కూడా ఇంకా ఇంప్రూవ్ అయ్యేటట్టు చెయ్యాలి వీళ్ళు కూడా. అది అప్పుడు ప్రజల్లో మంచి అభిమానం అనేది ఏర్పడుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు అన్న క్యాంటీన్స్ పెట్టారు కదండి, తర్వాత జగన్ తీసేశారంట కదా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాటిని ఇంప్లిమెంట్ చేయడం మీకు ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయడం అంటే మరి ఇదివరకు ఉన్నదే కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయడం అంటే ఇదివరకు అతని ప్రభుత్వంలో ఉంది. అప్పుడు సక్సెస్ఫుల్గా చేశాడు. ఇంకా మళ్ళీ సక్సెస్ఫుల్గానే చేయాలనే ఉద్దేశంతో ఏది అన్నా క్యాంటీన్లు అనేది చేస్తున్నారు. తర్వాత ఏమో రైస్ కూడా ఇస్తున్నాడు కదా మామూలుగానే. ఇందులో ఇంకా లోపమేం లేదు, లోపం కనపడాల. చేసేవాళ్ళు చేస్తారు భోజనం, చేయనోళ్ళు మానేస్తారు. అది చేయనోళ్ళు ఇప్పుడు ఆకలిగా ఉన్నవాడు, పురుగోళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఇబ్బందులు లేకుండా
ఇబ్బందులు పడతా మనం ఇంటికి వెళ్ళేటప్పటికి బాగా ఇదే వద్దురా బాబు అనుకునే వాళ్ళు చేస్తారు. రిక్షా కార్మికులు ఉన్నారు, లేకపోతే ఆటో కార్మికులు ఉన్నారు, ఆ దరిదాపుల్లోకి వెళ్తారు, లేకపోతే ఏ బ్యాంక్ పని మీద వెళ్తారు, చేస్తారు. చేసినంత మాత్రాన వాళ్ళని మనం ఆయన పెట్టారు, వాళ్ళకు ఒక అవకాశం కూడా కుదురుతుంది కదా పాపం. బయటికి వెళ్ళి 100 రూపాయలు పెట్టి భోజనం చేస్తాను కన్నా ఒక 5 రూపాయలు ఇచ్చేసి తినేస్తాడు, ఆ పని చూసుకుంటాడు, వాళ్ళు ఊరిపోతాడు. అది మరి జగన్ ఉంటే ఈ పార్టీకి పథకాలు ఏరులై పారేవంటున్నారు, నిజమేనా? ఏర్లు లేదు, దారిలో లేదండి, అంతా మామూలే. ఏర్లు పారలు ఎక్కడ పారుతాయి? అప్పుడు నిధులు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయండి, ఎక్కడి నుంచి సమకూరుస్తారు? ఇప్పుడు లేడీస్కి ఇది అమ్మఒడి పథకం వేస్తున్నాడు పాపం, చేసినంతకాలం చేశాడు, జగన్ కూడా చేశాడు. అయితేనే ఇంకా ఎంత మట్టికి ప్రభుత్వంలో నుంచి తీసుకొచ్చే విధానమే కానీ ప్రభుత్వానికి కట్టే విధానం లేదుగా. ఇంకా భవానీ అమ్మ, ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 6 నెలలు అవుతుంది కదా, ఈ 6 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? బాగానే ఉందమ్మా. అంటే బాగుందని అంటే ఎలాగని ఇల్లు ఎలా సర్దుకోమో అంతా చూసుకొని కదా చేస్తారు. ఇవన్నీ నెమ్మదిగా జరుగుతాయని ఆశిస్తున్నాం, జరుగుతాయి కూడాను. ఎందుకంటే ఒకప్పుడు చూసాం కాబట్టి ఆయన మాట మీద నిలబడతాడు కాబట్టి అన్నీ జరుగుతాయని అనుకుంటున్నాం. జగన్ వర్సెస్ చంద్రబాబు 6 నెలల్లో ప్రజలకు మంచి చేసింది ఎవరంటారు? ఎవరంటే ఆయన ఉన్నప్పుడు ఆయన అనుకుంటారు, ఈయన అనుకునేటప్పుడు ఇంకా ఈయన్ని చూస్తారు కాబట్టి చేస్తారు కాబట్టి నెక్స్ట్ కూడా ఈయన రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలా మార్చి రావడం వల్ల కూడా మన దేశం నష్టపోతుంది. ఇలాగే ఉంటే ఒక దీనిగా ఉంటుందని నా అభిప్రాయం. నేను పెద్దగా చదువుకోలేదు, కాకపోతే ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే ఇలా నష్టపోయే కంట ఒక ప్రభుత్వాన్ని అనుకొని డెవలప్మెంట్ చేసుకోవడం వల్ల దేశం బాగుంటుంది. దేశం బాగుంటే మనం బాగుంటాం. అంతేగాని అన్ని రకాలుగా నష్టపోయి ఈయన కొంత పోగొట్టి ఆయన కొంచెం పోగొడితే అలా పోతుంది కదా. అలా కాకుండాను ఈ కొంచెం అందరూ తెలుసుకొని మునుపు మీద ఇప్పుడు అందరికీ తెలుస్తుంది రాజకీయం ఏంటో, ఎలా ఉందో ఏంటో అంతా తెలుస్తుంది కాబట్టి ఆలోచించి ఓటేసుకోవాలి, గెలిపించుకోవాలి. ఏది కూడా వృధా పోకుండా చూసుకుంటే దేశం బాగుంటుందని నా అభిప్రాయం. మరి చదువుకున్న వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ తెలుస్తాయి కాబట్టి చెప్పాలి కాబట్టి. రేషన్ బియ్యాన్ని విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేస్తున్నారంట, మరి అలా చేసేవారిని ఏం చేయాలి? ఏం చేయాలి? పట్టుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, అలాగే అన్నీ కూడా పట్టుకొని అన్నీ లాగి బయట పెడితే అవి తింటారని తెచ్చినవి అలా చేస్తే అలాగా ఇది కరెక్ట్ కాదు. పట్టుకున్నారు కాబట్టి ఉన్నాయి కాబట్టి శిక్షలు ఉన్నాయి. అయ్యో వాళ్ళు పెద్దలు, మనం ఏముంది కాకపోతే బాధపడ్డాం. అయ్యో అన్నం మనది కదా తిండి, అది ఇంకా కావాలితే అక్కడ లేదు అంటే మనం కొంచెం ఇచ్చిన ప్రభుత్వానికి అందరికీ తెలిసి అటు నష్టపోయిందో తిండి దొరకట్లేదో ఇచ్చినా పర్వాలా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్మడం అనేది వాళ్ళ స్వార్థానికి కాబట్టి ప్రభుత్వం ఏదో చర్య తీసుకుంటారులేండి. జగన్ రైతుల కోసం ధర్నాలు చేస్తున్నారంట, ఇంతకీ రైతులను మోసం చేసింది ఎవరంటారు? అంత లోతుగా అయితే తెలియదు. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు రాజీనామాలు చేసి టీడీపీ జనసేనలో చేరుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇంకా అంతేనండి, ఫస్ట్ నుంచి ఉన్నదే కదా, ఏది లీడ్లో ఉంటే అలా చేయడం తప్పంటారా రైట్ అంటారా? ఏమోనండి, వాళ్ళ ఇష్టం. అది మనం ఏమన్నా ఇప్పుడు హక్కు అంటారు కదా, ఇష్టం హక్కు, ఇంకంతే. అదేమంటే హక్కు అంటారు కదా, అంతే. బోళ్ళు మంది అండి నాకు తెలుసుండి చాలామంది అలాగా ఇందులోంచి అందులోకి వాళ్ళకి ఆ విధానాన్ని మీరు సమర్థిస్తారా? నాకు తెలియదండి, అంతవి వాళ్ళ ఇష్టం. అది అంత దీనిగా ఏం కాదు. ఏంటంటే కావాలని గెలిపించారు కాబట్టి నిదానంగా జరుగుతుంది, కంగారు పడకండి అని చెప్పగలం. అంతకుమించి ఇంక పెద్దవి నాకు తెలియదండి. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తారని మీకు నమ్మకం ఉందా? నెమ్మదిగా అవుతాయి, అదే అంటున్నానుగా. ఎలాగానే అవ్వదు కదా. కొంచెం మా అమ్మగారు ఫంక్షన్ కొంచెం చూస్తే మంచిదని, ఎందుకంటే మాకు అందులో రాలేదు, ఇందులో వస్తే కనుక మా ఆనందానికి హద్దులు ఉండవు. నాకు 2 అన్నదమ్ములు కోల్పోయి ఉన్నాను. నాకు నా ఫ్యామిలీ కూడా చాలా, నేను ఇప్పుడు ఉద్యోగం కూడా మానేశాను మా అమ్మగారు హెల్త్ పరంగా. మా అమ్మకి ఏదైనా ఫంక్షన్ వస్తే మా అమ్మ ఇంకా చాలా సంతోషపడుతుంది. సంతోషం ఇప్పుడు ఒక దాంట్లోకి వెళ్ళాక ఇలా ఫంక్షన్ వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. మేము తిరిగి అలిసిపోయాం. మా అమ్మగారికి ఒక ఫంక్షన్ వస్తే మేము చాలా సంతోషపడతామండి. 2 అన్నదమ్ములు కోల్పోయి ఉంది మా అమ్మ, కొడుకులు లేక, భర్త లేక. నా అత్తగారి ఫ్యామిలీ కూడా కొంచెం
దీనివల్ల నా భర్త కొంచెం సైకిల్ షాప్లో పనిచేస్తాడు. మా ప్రాబ్లమ్స్ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి కదండి. మా ప్రాబ్లమ్స్ వల్ల మా అమ్మగారు ఫంక్షన్ వస్తే ఏ మందులతో వస్తాయని ఆశ. నాకు పుట్టిల్లు ఆశ లేదు, పోలే మా అమ్మగారైనా ఉంటారని ఈ ఫంక్షన్ కోసం తిరిగి తిరిగి అలిసిపోయాం. ఇందులో కానీ సో ఈ పెన్షన్స్ అవి మీరు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మీరు నమ్ముతున్నారు? నమ్మకం ఉంది కాబట్టేనండి అడుగుతున్నాము. నమ్మకం అయితే ఉంది. ఎందుకంటారేమో అది అప్పుడు తిరిగి తిరిగి అలిసిపోయాము, రావు అవి ఏంటంటో చెప్పారు. ఇంక ఇప్పుడు వస్తుందని ఒక పూర్తి నమ్మకం ఉందండి. నమ్మకం ఉంది. కథ టైం పడుతుంది. ఎందుకంటే మనం కూడా ఆలోచించాలి కదండి. వెళ్ళగానే అంటే గెలిచారు, ఇవ్వలేదు అంటే అంతవరకు కరెక్ట్. ఆయన అన్నీ చూసుకోవాలి కదా.